హిందూ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారు అంటారు. వారిలో అత్యంత ముఖ్యమైన దేవుల్లో శ్రీకృష్ణుడు ఒకరు. శ్రీకృష్ణుడి గురించి మనందరికీ తెలుసు. అయినప్పటికీ ఆయన జీవితంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. శ్రీకృష్ణుడు తన మేనమామైన కంసుని చంపిన తర్వాత కారాగారంలో ఉన్న తన తల్లిదండ్రులు దేవకి వాసుదేవుని విడిపించడానికి వెళ్తాడు. అప్పుడు దేవకి శ్రీకృష్ణుడు చూసి ఒక ప్రశ్న అడుగుతుంది. అదేమిటంటే, శ్రీకృష్ణ, నువ్వు పరమాత్ముడు కదా, నీకు ఎన్నో దేవశక్తులు ఉంటాయి, అయినా సరే నువ్వు కంసుని చంపడానికి 14 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, అమ్మా నన్ను క్షమించు, గత జన్మలో నన్ను ఎందుకు 14 సంవత్సరాల వనవాసానికి పంపావు అని అడుగుతాడు. దానికి దేవకి ఆశ్చర్యపోయి, కృష్ణ ఇదెలా సాధ్యం, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, గత జన్మలో నువ్వు కైకేయి, నీ భర్త దశరథుడు. అప్పుడు వెంటనే దేవకి కౌసల్య ఎవరని అడుగుతుంది. దానికి శ్రీకృష్ణుడు ఇంకెవరు, యశోదామాత అని అంటారు. నువ్వు గత జన్మలో ఒక తల్లికి తన బిడ్డను 14 సంవత్సరాలు దూరం చేశావు. ఆ తర్వాత కర్మ ఫలితం ఆధారంగా నీ బిడ్డ నీకు 14 సంవత్సరాలు దూరంగా ఉన్నాడు. తర్వాత యశోదామాత ఈ జన్మ తన బిడ్డ ప్రేమను తిరిగి పొందుతుంది. చివరికి ఈ కథలో నీతి ఏమిటంటే, కర్మ ఎంతటి వారైనా వదలదు, ఎవరైనా అనుభవించాల్సింది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.